ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్కి అనుగుణంగా ప్రభుత్వం ఈరోజు 1470 ఉద్యోగాలకు అనుమతిస్తూ జీవోను జారీ చేయడం అయితే జరిగింది. వాస్తవానికి జాబ్స్ క్యాలెండర్ విడుదల చేసినప్పుడు 1238 వేకెన్సీస్ ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈరోజు విడుదల చేసినటువంటి ఈ జీవో ప్రకారం మరికొన్ని వేకెన్సీస్ని యాడ్ చేసినట్లుగా కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా ఈ నెలలోనే నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. వీటికి సంబంధించి ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, అవి ఏంటి, వీటికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఈ జీవోలోనే మనకి శాఖల వారీగా ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అనే డీటెయిల్స్తో పాటుగా జిల్లాల్లో ఏ ఖాళీలు ఉన్నాయనేది కూడా మనకి జిల్లాల వారీగా చెప్పడం అయితే జరిగింది. ఇందులో కొన్ని ఉద్యోగాలకి పరీక్ష లేకుండానే ఎంపిక చేయడం జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. ఇక జీవోలో ఉన్నటువంటి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ జీవో అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఈ జీవో అనేది జూలై 2 అంటే మనకి ఈ రోజే విడుదలైతే చేశారు. ఇందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ముందుగా మనకి జాబ్స్ క్యాలెండర్లో 10,143 ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ని విడుదల చేసినట్టుగా చెప్పడం అయితే జరిగింది. అందులో 1238 బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 1238 వేకెన్సీస్లో జాబ్స్ క్యాలెండర్ని విడుదల చేసే నాటికి ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 570 ఖాళీలు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ సంబంధించి 668 ఖాళీలు ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. అయితే తరువాత నిర్వహించినటువంటి రివ్యూ ప్రకారం చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి ఖాళీలు అనేవి మొత్తంగా 802 వేకెన్సీస్ ఉన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అంటే మనకి వేకెన్సీస్ అయితే పెరిగినట్టుగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అందులో ఎస్సీకి సంబంధించి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి 432 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబల్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి 370 వేకెన్సీస్ ఉన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరెవరు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అంటే హెచ్ఓడిస్ అంటే సంబంధిత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రిక్రూట్ అయితే చేస్తాయి, లేదా యూనివర్సిటీస్ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా ఇతర అపాయింట్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిక్రూట్ చేస్తాయి. ఏపీపీఎస్సీ నుంచి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కూడా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏవైతే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయో వాటికి రిటర్న్ టెస్ట్తో పాటుగా ఇంటర్వ్యూస్ అనేవి తీసివేయడం అయితే జరిగిందని కూడా చెప్పడం అయితే జరిగింది. మరి వీటికి ఎలా ఎంపిక చేస్తారు అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఏదైతే పోస్ట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి అనుగుణంగా వీటిని ఎంపిక అయితే చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో అయితే జారీ చేసింది. కాబట్టి హెచ్ఓడిస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఏపీపీఎస్సీ వీటితో పాటుగా మనకి మరికొన్ని ఏవైతే ఎంపిక కమిటీలు ఉంటాయో వాటన్నింటికీ కూడా ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. జూలై 2021 అంటే మనకి ఈ నెలలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేయాల్సిందిగా చెప్పడం అయితే జరిగింది. అయితే మనకి ఎగ్జామ్తో పాటుగా ఉండేటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవి ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి పరీక్షలు అయినట్లయితే వాటికి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఏపీపీఎస్సీ తప్ప మిగతా రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కూడా పరీక్షలు అయితే లేవు అని చెప్పడం అయితే జరిగింది. మరి వీటికి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ఈ జీవోలోనే మెన్షన్ అయితే చేశారు. అవి కూడా మనం ఇక్కడైతే క్లియర్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 2021 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి డిపార్ట్మెంట్స్ వైజ్గా హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వైజ్గా మరియు నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అందులో ఎస్సీ, ఎస్టీ టోటల్ పోస్టులు ఎన్ని, వాటికి సంబంధించినటువంటి రిక్రూటింగ్ ఏజెన్సీ ఏది అనేది కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇందులో మనం చూసుకుంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి మరియు టైపిస్ట్ వేకెన్సీ అయితే ఉన్నాయి.
ఉన్నట్లుగా తెలియజేయడం అయితే జరిగింది. వీటికి ఏపీపీఎస్సీ అయితే రిక్రూట్ చేస్తుంది. ఏపీపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది అంటే మనకి వీటికి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మిగతా ఏదైనా రిక్రూటింగ్ ఏజెన్సీ డిఎస్సి కానీ ఇంకా ఏదైనా హెచ్ఓడి అయినా సరే వాటికి ఎగ్జామ్ అయితే ఉండదు అని కూడా చెప్పడం అయితే జరిగింది. తర్వాత అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి సంబంధించి ఎల్డి స్టెనో అనే వేకెన్సీ అయితే ఉంది. తర్వాత అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి సంబంధించి మరికొన్ని పోస్ట్ అయితే ఉంది, అది జూనియర్ స్టెనో అనేటువంటి వేకెన్సీ. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకుంటే సీనియర్ లేదా టైపిస్టు, కుక్కు, వాచ్మెన్, కుక్కు, వీటితో పాటుగా పీజీటీ, టీజీటీ అనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పీజీటీ, టీజీటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సి ద్వారా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ జూనియర్ లెక్చరర్, సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిని కూడా ఏపీపీఎస్సీ రిక్రూట్ అయితే చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ కూడా ఉంది. మరి ఇందులో చూసుకున్నట్లయితే మనకి హైయర్ ఎడ్యుకేషన్లో యూనివర్సిటీ వారీగా వివరాలు అయితే ఇచ్చారు. అంటే ఏ యూనివర్సిటీలో ఏ ఖాళీలు ఉన్నాయనేది ఇవ్వడం అయితే జరిగింది. అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాయి, బుక్ బేరర్ ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్ ఉన్నాయి, వీటితో పాటుగా సూపరింటెండెంట్ అనేటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్ క్లీనర్, మార్కర్ అనే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవి సంబంధిత యూనివర్సిటీలకు అనుగుణంగా వేరు వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. మరి ఇంకొక ఏయుకు సంబంధించి కూడా టైపిస్టు, రికార్డ్ అసిస్టెంటు, జూనియర్ ల్యాబ్ అసిస్టెంటు, డ్రాఫ్ట్ మ్యాను, అటెండరు, గార్డెనరు, మెస్ బాయ్ లేదా మెయిడ్, సెక్యూరిటీ గార్డ్, పంపు అటెండర్, కార్పెంటర్, ప్లంబర్, బాయిలర్, ఎలక్ట్రీషియన్ అండ్ వెండర్ అనేటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మరి ఆర్చివిస్టు అనేటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, రీసెర్చ్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మనకి యూనివర్సిటీల వారీగా వేకెన్సీస్ యొక్క వివరాలు అయితే ఇచ్చారు. తర్వాత ఎంఏ అండ్ యూడీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈ డిపార్ట్మెంట్లో కూడా టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ అయితే చూపించడం అయితే జరిగింది. ఈఎఫ్ఎస్ అండ్ టీకి సంబంధించి చూసుకుంటే క్లాస్ 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎల్ఈటీ అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్కి సంబంధించి అటెండర్ అనే వేకెన్సీస్ కూడా చూపించడం అయితే జరిగింది. వీటిలో పాటుగా చూసుకుంటే హోమ్ డిపార్ట్మెంట్లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే వేకెన్సీ, గ్రూప్ 1కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వాటర్ రిసోర్సెస్లో టెక్నికల్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ కూడా చూపించడం అయితే జరిగింది. ఇంకా చూసుకోమనుకుంటే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్కి సంబంధించి గ్రూప్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా మరియు గ్రూప్ 4 సబ్ స్టాఫ్ వేకెన్సీస్ కూడా ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో విఏఎస్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ అయితే చూపించారు. ఎక్కువగా మనకి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఇలాంటి వేకెన్సీస్తో పాటుగా క్లాస్ 4 ఉద్యోగాలు కూడా ఇక్కడ చూపించడం అయితే జరిగింది. తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ప్రిన్సిపల్ పోస్టులు, టీజీటీ పోస్టులు, కేర్ టేకర్ లేదా వార్డెన్ వేకెన్సీస్ కూడా చూపించడం అయితే జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే మనకి పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి వేకెన్సీస్ కూడా చూపించారు. ఇంకా ఇంతే కాకుండా మనకి హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం చూడొచ్చు. ఇక్కడ స్టాఫ్ నర్సు, పారామెడికల్, ఆప్థాల్మిక్ ఆఫీసరు మరియు అసిస్టెంట్ మలేరియా ఆఫీసరు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరు మరియు స్టాటిస్టికల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, ఎల్డి స్టెనీ లేదా టైపిస్ట్ అనే వేకెన్సీస్ కూడా చూపించడం అయితే జరిగింది. లీగల్ మెట్రాలజీ అనే డిపార్ట్మెంట్లో చూసుకుంటే చౌకీదారు, ఆఫీస్ సబార్డినేట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ని అయితే చూపించడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి డిపార్ట్మెంట్స్ వారీగా ఉన్నాయి. తర్వాత జిల్లాల వారీగా చూసుకుంటే అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు ఏవైతే జాబ్స్ అనేవి చెప్పుకున్నామో అలాంటి జాబ్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నంలో జూనియర్ అకౌంటెంట్, టైపిస్టు, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, ఫిషర్మెన్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, మెసెంజర్, వాచ్మెన్, కుక్ అనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా సేమ్ అలాంటి వేకెన్సీస్ కూడా చూపించడం అయితే జరిగింది. విజయనగరంలో కూడా మనం చూడొచ్చు టైపిస్ట్, వాచ్మెన్ కమ్ హెల్పర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి క్లాస్ 4 వేకెన్సీస్ అయితే చూపించడం అయితే జరిగింది. ఒక్క వేకెన్సీ ఉంది. అండ్ కృష్ణా జిల్లాలో చూసుకుంటే వాచ్ ఉమెన్ క్లాస్ 4 వేకెన్సీ అయితే చూపించారు. గుంటూరులో మనకి ఎక్కువగా వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆఫీసెస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే చూపించారు. తర్వాత కడప జిల్లాలో కూడా మనకి ఇలాంటి పోస్టులే ఉన్నాయి. వాచ్మెన్, ఆఫీస్
వాచర్, ఆఫీస్ వాచర్తో పాటుగా ఆఫీస్ సబార్డినేట్ ఇలాంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి ఈ వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా చెప్పారు. ఇందులో ఎస్సీ 432, ఎస్టీ 370 మరియు టోటల్గా 802 వేకెన్సీస్ని రిక్రూట్ చేస్తున్నట్లుగా కంప్లీట్గా మనకి ఈ జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే చెప్పాను. మనకి ఈ నెలలోనే నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఎస్సీ, ఎస్టీ మరియు బ్యాక్లాగ్ సంబంధించినటువంటి వేకెన్సీస్గా మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.